హైదరాబాద్ నల్లకుంటలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. ఈ నెల 23న భార్య త్రివేణి నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి భర్త వెంకటేష్ నిప్పంటించాడు. 95% పైగా కాలిపోయిన త్రివేణిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. త్రివేణి పైన గత కొంతకాలంగా అనుమానంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో త్రివేణిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం పెట్రోల్ తీసుకొచ్చి నిప్పంటించాడు. దీంతో త్రివేణి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. భార్యపై అనుమానంతో అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. అయితే కొన్ని రోజుల నుంచి కూడా భార్య ఎవరితో మాట్లాడినా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న యొక్క వెంకటేష్ భార్య త్రివేణి పడుకుండగా ఒక్కసారిగా పెట్రోల్ పోసి నిప్పంటించి అతి దారుణంగా హత్య చేశారు. మనం ప్రస్తుతము వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. ఇదే ఇంట్లో ఒక త్రివేణి వెంకటేష్ దాదాపు సంవత్సరం నుంచి ఇక్కడనే నివాసం ఉంటున్నారు. అయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా త్రివేణిని అనుమానిస్తూ తరచూ యొక్క గొడవలు కూడా జరుగుతుండేవి. అయితే భార్య ఇటు పిల్లని పోషించడానికి కూడా ఒక దగ్గర హౌస్ కీపింగ్ వద్ద పనిచేస్తుంది. అయితే లేట్ సమయంలో అక్కడ క్యాషియర్ రమేష్ ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసి వెళ్తుండగా ఒక్కసారిగా భార్య పైన పలుసార్లు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ యొక్క గొడవలు జరుగుతుండేవి. అయితే ఒక 6 నెలల క్రితం కూడా భార్యను అమ్మవారింటికి వెళ్ళిపోతే అక్కడి నుంచి అమ్మగారింటి నుంచి కూడా తాను చూసుకుంటానని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము. దాని తర్వాత 23వ తారీఖు మిడ్నైట్ 11:30 గంటలకు పెట్రోల్ బంక్ నుంచి కూడా 100 రూపాయల పెట్రోల్ కొనుక్కొచ్చి ఒక గిన్నెలో పోసి ఆమె పైన పోసి వెంటనే నిప్పంటించి ఇక్కడి నుంచి పరారైన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం భర్తను అదుపులోకి తీసుకున్నారు. అయితే కేవలము అనుమానంతోనే యొక్క హత్య చేశారని చెప్పి కూడా పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి యొక్క హత్య కూడా చేశారు. ప్రజెంట్ ఆమె సెల్ ఫోన్ సంబంధించిన కాల్ రికార్డ్స్ కావచ్చు, ఇతర సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఈమె 95%గా పూర్తిగా కాలిపోయింది. అప్పటికీ హాస్పిటల్కి తరలిస్తున్న నేపథ్యంలోనే ఒక హాస్పిటల్లో ఒక హాఫ్ అన్ అవర్లో చనిపోయినట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతేనేమి ఒక అనుమానంతో కట్టుకున్న భార్యను మాత్రం అతి కిరాతకంగా హత్య చేశాడు వెంకటేష్. దీనిపైన ఇంకా లోతుగా దర్యాప్తు జరుపుతాము. దీనికి సంబంధించి ఇంకా ఆమె కాల్ లిస్ట్ని కూడా ఇంకా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా మాత్రము భర్త మాత్రం ఆ రోజు మద్యం మత్తులో ఉన్నారు. మద్యం మత్తులోనే ఇలా అతి కిరాతకంగా హత్య చేశాడనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక పెట్రోల్ బంకుకు సంబంధించి దానిపైన సీసీ ఫుటేజ్ కావచ్చు, భర్త ఇంట్లో నుంచి పారిపోతున్న ఒక సీసీ ఫుటేజ్, సైంటిఫిక్ ఎవిడెన్స్, అంతేకాకుండా అన్నీ కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇంకా దీని వెనుక ఇంకా ఏమేమి ఉన్నాయి దానిపైన కూడా దర్యాప్తు జరుపుతాము. కావాల్సిన సంబంధించిన ఆధారాలన్నీ కూడా కోర్టుకి సమర్పిస్తామని చెప్పి కూడా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. ఈ నెల 23న భార్య త్రివేణి నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి భర్త వెంకటేష్ నిప్పంటించాడు. 95% పైగా కాలిపోయిన త్రివేణి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. త్రివేణి పైన గత కొంతకాలంగా అనుమానంతో తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో త్రివేణి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం పెట్రోల్ తీసుకొచ్చి నిప్పంటించాడు. దీంతో త్రివేణి చికిత్స పొందుతూ మృతి చెందింది.